హలో, వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్. మనకి ఈ పెద్ద మిషన్స్ అంటే ఆటోమేటిక్ మిషన్స్ డిస్పాచ్ అనేవి చాలా రెగ్యులర్ అయిపోయి మీరు ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నట్టయితే మీకు తెలుస్తూ ఉంటుంది. అయితే ఈ మిషన్ కూడా మనకి ఈ రోజు డిస్పాచ్ ఉంది. ఇది యాక్చువల్లీ నెల్లూరుకు ఉందండి. అయితే ఎవరైతే మిషన్ తీసుకున్నారో సార్ బుకింగ్ రోజు వచ్చారు, ఈ రోజు రాలేదు. సో ఈ డిస్పాచ్ కి వాళ్ళ పర్సన్ ని పంపించారు. అంటే ఈ సర్వర్ ఏంటంటే ఒక 22 పేపర్ కప్ మిషన్స్ ఉన్నాయి వాళ్ళకి, ఆటోమేటిక్ పేపర్ కప్ మిషన్స్ ఉన్నాయి. ఆ పేపర్ కప్ మిషన్స్ కి కావాల్సిన రా మెటీరియల్ కూడా వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ప్రింటింగ్ కానివ్వండి, పంచింగ్ కానివ్వండి అన్ని చేసుకుంటున్నారు. అయితే వాళ్ళు పేపర్ ప్లేట్స్ లో కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు ఈ మిషన్స్. కాకపోతే వాళ్ళు ఇంతకుముందు వేరే మిషన్స్ కూడా తీసుకున్నారు, ఆ తర్వాత మన దగ్గర రావడం జరిగింది. అసలు వాళ్ళు మన దగ్గరకు ఎందుకు వచ్చారు, అంటే ఈ పర్టికులర్ ఆటోమేటిక్ మిషన్ అనేది మన దగ్గర ఎందుకు తీసుకుంటున్నారు, ఆ డీటెయిల్స్ ఏంటి అని తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, సో ఎప్పటి నుంచి ఉన్నారు సార్ ఫీల్డ్ లో నుంచి? 8 years నుంచి ఉన్నారు. 8 years నుంచి ఫీల్డ్ లో ఉన్నారు. అంటే పేపర్ కప్స్ అవన్నీ కూడా మీరు చేస్తున్నారు, దాని రా మెటీరియల్ కూడా అంతా మీరు చేస్తున్నారు. ఇది పేపర్ ప్లేట్స్ కి వచ్చేసరికి సార్, పేపర్ ప్లేట్ మిషన్స్ మీ దగ్గర ఉన్నాయి కదా? ఒక 3 మిషన్లు ఉన్నాయి సార్. 3 మిషన్స్ ఉన్నాయి. ఢిల్లీ నుంచి తెచ్చినాయి. ఢిల్లీ నుంచి తెచ్చినాయి 3 మిషన్స్ ఉన్నాయి. ఏ మోడల్ సార్? ఇదే మోడల్ లేదంటే మోడల్ ఎలా ఉంటది కానీ చైన్ అది డిఫరెంట్ టైప్ చైన్ మోడల్. ఇది క్యామ్ టైప్ లో ఉంటుంది, అది చైన్ టైప్ లో ఉంటుంది. ఓకే ఓకే. అంటే ఆల్రెడీ అవి నడుస్తున్నాయా మిషన్స్? అంటే నడుస్తున్నాయి కానీ ట్రబుల్స్ ఎక్కువ సార్. అది దాన్ని తట్టుకోలేక మళ్ళీ మేము వాళ్ళ వెరిఫికేషన్ లేదు. ఓకే ఓకే. సో మిషన్స్ అంటే మీకు ఆల్రెడీ మీరు చాలా పాత వాళ్ళు కాబట్టి మిషన్స్ చేసే వాళ్ళు కూడా మీకు చాలా మంది తెలుసు. సో మమ్మల్ని చూస్ చేసుకోవడానికి పర్టికులర్ గా రీజన్ ఏంటి? మేము నెట్ లో చూసాం సార్ దీన్ని మామూలుగా. రన్నింగ్ అది చూసిన తర్వాత మాకు కొద్దిగా దీని గురించి కొద్దిగా అవగాహన ఉంది. ఓకే. రన్నింగ్ కండిషన్ అయితే బాగా నచ్చింది మాకు, అందుకనే మేము ఇక్కడికి వచ్చి దీన్ని పర్చేజ్. ఓకే ఓకే. సో వచ్చిన తర్వాత మీరు బుక్ చేసేటప్పుడు వచ్చారు కదా, అప్పటికి ఇప్పుడు కూడా చాలా మోడిఫికేషన్ అయితే ఉంది సార్. మాకు కొన్ని ట్రబుల్స్ దీంట్లో రెక్టిఫై అయ్యాయి. అవునవును. మేము అక్కడ ఉండేదానికి దీనికి చాలా మీరు కూడా మాకు కొన్ని ఐడియాస్ ఇచ్చారు, ఇక్కడ ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. అవును. అంటే మీరు వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు మేము హార్డ్లీ ఒక 2-3 మిషన్లు మాత్రమే డిస్పాచ్ చేస్తాం స్టార్టింగ్ లో. అవునవును. మీరు ఇచ్చిన ఐడియాలను బట్టి కూడా మేము ఇంకా ఏమేమి చేంజ్ చేసుకోవాలో అన్ని చేంజెస్ చేసేసాము. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది 50th మిషన్ అనుకుంటా. చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి అందరి దగ్గర కూడా. ఒక్కొక్కరు 2-3 మళ్ళా మీరు ఇచ్చిన మిషన్ హైదరాబాద్ లో కూడా ఇంకోటి కూడా వెళ్ళి చూసాం సార్. అవునవును. అది కూడా నంబర్ 1 గా ఉంది. ఆ కస్టమర్ కూడా బాగుందని చెప్పాడు. అప్పుడు మేము డెసిషన్ తీసుకున్నాం. అవునవును. మా కస్టమర్ అదే కడతాల్లో బాగా రన్ చేస్తున్నాడు, ఎలాంటి ట్రబుల్ లేదని అతను కూడా చెప్పిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి వచ్చింది. ఓకే ఓకే. సో చూసుకున్నారా సార్, రన్నింగ్ అంతా చూసారా? చూసాం సార్. 2 hours దాకా ఉన్నాం అక్కడే. ఓకే ఓకే. బాగుంది రన్నింగ్ అయితే. రన్నింగ్ మీరు షీట్స్ కూడా మీ షీట్స్ తెచ్చుకున్నారు కూడా ఇక్కడెక్కడ? సో మీరు ఈ సిల్వర్ ప్లేట్స్ ఎక్కువ నడిపిస్తారా సార్ అక్కడ? మాకు ఎక్కువ మూమెంట్ ఇదే సార్. ఓకే ఓకే. ఇది చూసేదానికి మామూలుగా సార్ ఈ మిషన్ లో కొట్టిన తర్వాత వెండి కంచం లాగా కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. కస్టమర్ కి ఒక వెండి కంచంలో భోజనం చేసిన ఫీలింగ్ వస్తుంది. ఓకే ఓకే. అంత లుక్ ఉంది. ఓకే. అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ డిజైన్ గానీ, డెప్త్ గానీ, ఈ లిఫ్ గానీ ఇదంతా చూస్తే అంత లుక్ వస్తుంది. అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలా డైలు చూస్తుంటారు ఆల్రెడీ. సో అన్ని డైలకి తేడా ఏమనిపిస్తుంది? అదే సార్ మెయిన్ ఈ డిజైన్ వల్ల ఇది ఎండి కంచం లాగా కనిపిస్తుంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే.